G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. వేణుగోపాల్ నగర్ ఏరియా సూరికొట్టాలు వేణుగోపాల్ నగర్ 45 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. వాళ్ళు అమ్మి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి ఆయమ్మ కూడా ఇక్కడ రాలేదు. వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు ఏం చేయలేదు మాకి. ఈ అమ్మ వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు మాకి చాలా ఇదైపోయింది సార్. మేము చచ్చిపోయేటట్లు ఉండాము. ఏమన్నా మందు ఇసుమో తాగి చచ్చిపోలే. మేము బోకర్ పని చేస్తుంది సార్ అమ్మ. అంతే ఇదే గీత అన్ని బొక్క పెట్టింది. అదుకు ఆడ బొక్క పెట్టింది. ఇటుకి పిల్లలు వేస్తుంది, కడి నీళ్ళు పోస్తుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తిల్లాడుతుంటారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది సార్ అమ్మ. పొత్తలు కూడా అని అది అంటా ఉండేది. అమ్మకు స్థలం మా ఇల్లు అమ్మదేనంట. ఆయమ్మ వల్ల సమస్య రేకులు బీకేస్తుందంట. ఆయమ్మ మా ఇండ్లు బీకేస్తుందంట. అన్నీ ఆయమ్మదేనంట. ఇండ్లు కూడా కొట్టింది సార్. నన్ను 2 సార్లు కొట్టింది. 3వ సారి కానీ మొన్న పెళ్ళ ఎత్తుకొని వచ్చింది. ఈమెనే పిక్కొని వచ్చింది. అది మా వాళ్ళని కానీ కొట్టేకొచ్చింది. కంప్లైంట్ తీసుకోలేదు సార్. మేము సార్ గానీ ఇచ్చొచ్చినాము చందనాలు. ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు మాకి. 1.5 సంవత్సరం అవుతుంది సార్ ఆమె ఉండబట్టి. సొంత ఇల్లు లేదు అసలు. ఆమె ప్రూఫ్ గానీ లేదు, దాంట్లో ఏంది లేదు. పేరు గీత. గేర్లు అందరికీ హానికరమే సార్. ఆ పాప ఉంటేను ఆ పాప గేర్లో ఉండకూడదు సార్. వాళ్ళనైతే పెద్ద చిన్న లేకున్నట్లు ఇద్దరిని టార్చర్ చేస్తాను సార్. ఆ పాప ఇదైతే కోరుకుంటున్నాం సార్. నేనైతే ఇదే చెప్తాను. ఆ పాప ఎవరైతే తెలియదు సార్ మాకి. ఆ పాప ఎవరనేది తెలీదు. ఆ పాప ఇల్లు కాదు, ఆ పాపది కాదు, ఏమి కాదు. అందరి మీద దౌర్జన్యం చేస్తాను పాప. మాది ఇల్లు అంటుంది, పత్తలగోడ ఉంది అంటుంది. కానీ ఇట్లా బెదిరిస్తాను సార్. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూనే ఉంది సార్. పాప లెక్క లేకున్నట్లు మాట్లాడుతుంది. అదే మాట మాట్లాడుతుంది సార్. పొద్దున పోయినాం సార్. పోలీస్ స్టేషన్ కి అన్ని తిరుగుతానే ఉన్నాము. 1.5 సంవత్సరం అవుతుందంట సార్ ఆ పాప వచ్చి ఇక్కడ. ఆ పాప దౌర్జన్యం చేస్తుంది. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్.